24వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. శాస్త్రాలు మంత్రాలు అబద్ధం ఎన్నటికీ కావు. వాటిని తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకటం లేదు. ఆకలితో వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షి అయినా పురుగైనా అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కనుక కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా. వేటిని నిన్ను పిలవవద్దు, తరమవద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లవుతుంది. భూమి విత్తును ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. విత్తనాలు మొలిచినందుకు ఇవేవి సంతోషించవు, మాడితే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చెల్లించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవటమే ముక్తి. మనం ఒకరిని ఆశ్రయించాలి, లేక ఇతరులను మార్గం చూపాలి. గురువుని తెలుసుకోవాలి, లేకపోతే నీవెందుకు వచ్చినట్లు? పిడకలేరుకోవటానిక? సద్గురువును పగ్గాలు అప్పగించాక చింతకు తావులేదు. గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో. అదే అసలైన సాధన. గురువే సర్వదేవతలను సాధన చతుష్టయములు. 6 శాస్త్రాలు అక్కర్లేదు. గురువు యొక్క కృపా దృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువును అంటిపెట్టుకో. ఇతర గురువులను ఎంత గొప్పవారైనా నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే, నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించి ఆలోచించు. మనస్సు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది. ధ్యానం చేసేవాడు ధ్యానములోనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మరస సమరసత కలుగుతుంది. బాబా జీవిత విధానమే ముముక్షులకు గురువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, సూక్తి. వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ. ప్రధాన భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించటానికి ఠానే నుండి శ్యామరావు జేకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుణ్ణి తీసుకువచ్చి బాబా అనుమతి కోరాడు. బాబా సవినయంగా ఇలా అన్నారు: పేద ఫకీరునైన నా చిత్రం గీయటమెందుకు? శ్యామ, నీవు టీచర్వి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా. చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 25. నిత్య సత్యుడు. మహాసమాధి చెందాక కూడా సాయి యథాపూర్వం శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులన్నీ సూచిస్తున్నాయి. కనుక ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికి అంతగానూ జరుగుతున్నాయి. శ్రీ సాయి నేటికి తాము సకల దేవతా స్వరూపులమని భక్తులకు అనుభవాలిస్తున్నారు. ఆయన నిత్య సత్యుడు. దత్తస్వామి శశికాంత్ రాట్వే శ్రీ గురుచరిత్ర పారాయణ గాన్గాపూర్ దర్శనము చేస్తుండేవారు. సంవత్సరానికి 1953వ సంవత్సరంలో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతన్ని ఒక దర్గా వద్దకు తరిమికొచ్చింది. అక్కడ జబ్బ మీద చినిగిన జుబ్బా, తలకు గుడ్డ, నొసట చందనము గల ఒక మహాత్ముడు అతన్ని చూచి, అల్లాహ్ మాలిక్, నీ కోసం ఎంతో కాలంగా చూచి నేను నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటనం మా ఆచారం, నీకదే పెడతాను అంటూ తమ భిక్ష పాత్రలోని అన్నము ఒక అనాకాసు ఇచ్చారు. మీరు ముస్లింలు, నేను దర్గాకు రాను, మీరు ఇచ్చినవి నేను తీసుకోను అన్నారు శశికాంత్. ఆయన, నేను సాయిబాబాను, నా వేషమిలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు అని. షిరిడీ నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తన మృదువైన తమ చేయి ఉంచారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ పూజ చేస్తున్నారు. పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉన్నది. శశికాంత్, నేను షిరిడీ ఎప్పుడు వెళతాను అన్నారు. సెప్టెంబర్ 16, 1964 సాయంత్రం 4 గంటలకు వెళ్తావు. ఇప్పటి నా గుడ్డలే ఆ రోజు కూడా అచ్చటి విగ్రహంపై ఉంటాయి అన్నారు బాబా. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పటం వల్ల అతనిపై సద్భావం పోయింది. అతడు ఉద్యోగం కోసం 1964లో కోపర్గాం వెళ్ళినప్పుడు ఆ స్వామి ఊళ్ళోనే లేడు. అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తానని విని శశికాంత్ షిరిడీ చేరేసరికి సాయంత్రం 4 గంటలైంది. అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు ఆనాడు కలలోని ఫకీరు ధరించినవే. నాడు సెప్టెంబర్ 16
సాయి చెప్పినది అక్షరాల నిజమైంది. ఆ ఉద్యోగం వచ్చి కోపర్గాంలో పనిచేసిన 3 సంవత్సరాల్లో అతడు తరచూ షిరిడీ దర్శించేవాడు. పాండురంగ్ అనే దత్తభక్తుడు బీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడు షిరిడి దర్శించి శాంతిని పొందాడు. అయినా సాయి దత్తావతారమైతే తన కట్టి నిదర్శనం కావాలని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా కలలో కనిపించి, నేను దత్తాత్రేయుని వేరు కాదు, ఇక నుండి నీవు గాన్గాపూర్ వెళ్ళినవసరం లేదు అన్నారు. మనాకి వాలా అహ్మదాబాద్కు 1952లో వంటికి నీరు, కడుపులో పుండు వచ్చి నోట నెత్తురు పడేది. అతడు 2 రోజుల్లో మరణిస్తారని డాక్టర్లు అన్నారు. మిత్రులు చెబితే అతడు బాబాను ప్రార్థించాడు, కానీ ఆయన ముస్లింని సందేహించాడు. ఒక ఉదయం సాయి దర్శనమిచ్చి, నేను పకీరును కాదు, దత్తాత్రేయుడును. తాజుద్దీన్ బాబా, ధునీవాలా, అక్కలకోట స్వామి, వాసుదేవానంద సరస్వతి రూపాల్లో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నారు. తర్వాత డాక్టర్లు పరీక్షించి, ఇక 2 గంటలు అతడు మరణిస్తారని అన్నారు. వాళ్ళు వెళ్ళగానే అతని తల్లికి ఒక వింతైన వెలుగు. దాని వెనుక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకును షిరిడీ పంపు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అతడి కొడుకు చిన్నవాడు, రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతడుండాలి కదా అనుకొని కూడా సాయి చెప్పారని అతన్ని షిరిడీ పంపాడు. నాటి సాయంత్రం మళ్ళీ బాబా కనిపించి, నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా షిరిడీ చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. అలానే మర్నాడు తంతి వచ్చింది. వెంటనే రోగికి విరోచనాలు అధికమై అతడి బరువు 300 నుండి 75 పౌండ్లకు తగ్గింది. కొద్ది నెలల్లో జబ్బు తగ్గింది. అతడి తర్వాత ఆగస్టు 23, 1954 బాబా అతనికి కనిపించి చేతిలోని సట్కాను ఊగిస్తూ, నా భక్తుల ఎదుట నేనెప్పుడు ఉన్నాను అన్నారు. రైల్వే గుమస్తా వినాయక్ దాజీ భావే తనకు సద్గురువు లభించాలని గురుగీత నిత్య పారాయణ చేసి దత్త మందిరానికి వెళుతుండేవాడు. ఒక గురువారం ఆ మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనమైంది. మరో రోజు ఈ మిత్రుని ఇంట శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయిబాబా శ్రీ సాయి సమాధి యొక్క చిత్రపటం చూచి అదే తనకు దర్శనమిచ్చిందని గుర్తించి సాయినే తన గురువుగా సేవించసాగాడు. మళ్ళీ సమాధి గురువెలా అవుతుందని శంకించి మరొక సప్తాహం గురుగీత పారాయణ చేశారు. స్వప్నంలో అతనికి దత్తావతారంగా శ్రీ నారాయణ మహారాజ్ అనే సిద్ధపురుషుడు దర్శనమిచ్చాడు. భావే వెంటనే ఖేడ్గావ్ చేరాడు. తిరిగి అక్కడ ఆ స్వామి దర్శనమిచ్చి, నేను సాయి వేరు కాదు, నీవిక్కడే ఉండిపో అన్నారు. అతడిసారి నిస్సంశయంగా సాయిని ఆశ్రయించాడు. తర్వాత ఒక సాధువు అతన్ని చెయ్యి చూచి, నీ గురువు సాయిబాబా అని చెప్పాడు. సాయియే దత్తస్వామి. బద్రీనాథుడు వి. సుందర్ 1926లో బొంబాయిలో సాయి గురించి విని షిరిడి దర్శించాలనుకున్నారు, కానీ వీలు పడలేదు. మార్చి 1948లో ఒక మిత్రునితో కలిసి బద్రీనాథ్కు బయలుదేరుతుంటే ఆ మిత్రునితో టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది. ఆ చింతతో నిద్రిస్తుంటే నాటి రాత్రికి అతనికి ఒక స్వప్నం వచ్చి అతడు ఒక భయంకరమైన అడవిలో నుండి బద్రీనాథ్కు నడిచి వెళుతున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పులి 12 అడుగుల దూరంలో ఎదురైంది. అప్పుడు అతడు భయంతో సాయి బద్రీనాథ్ అని నామం స్మరిస్తుంటే ఆ పులి అతని అతి చిన్నదైపోయి పారిపోయింది. వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమై, సాయి వేరు, బద్రీనాథుడు వేరు అనుకున్నావా, ఇద్దరూ ఒకటే అని తెలుసుకొని ఈ నామం 500 సార్లు జపించు అని చెప్పి అదృశ్యులయ్యారు.